సిద్ధం బస్సులతో రాష్ట్రమంతా స్టార్ కంపెయినింగ్ చేస్తున్నారు. ఎన్ఆర్ఐ ఇక జగన్ గెలుపు తమ ఇంట్లో గెలుపులా మహిళలు ముందుకు వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో బస్సు యాత్ర చేపట్టనున్నారు. వైసీపీ చేసిన మంచి పనిని ప్రజలకు మెసేజ్ ఇవ్వనున్నారు. ఎన్నికలంటే డబ్బు కాదు, ప్రజలకు మంచి చేయడం రాజకీయం. ఇక సమాజంలో జరిగిన మార్పులపై ప్రజలకు చెప్పాలని వైసీపీ ఎన్ఆర్ఐ పనిచేస్తోంది. ఎన్ఆర్ఐల ప్రచారంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఎన్నికల ప్రచారంలో ఎన్ఆర్ఐలు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగేందుకు వైసీపీ పార్టీ నుంచి పూర్తి స్థాయిలో ప్రచారం చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ప్రజలతో అనుసంధానమైనటువంటి ముఖ్యమంత్రి కోసం రాష్ట్రం తిరిగేందుకు ఎన్ఆర్ఐ రోజులు ఏపీకి వచ్చారు. అంతేకాకుండా రాష్ట్రం మొత్తం కూడా తిరగడానికి మేము అంతా సిద్ధమంటూ కూడా ఒక బస్సును కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఏదైతే సిద్ధం చూసామో అదేవిధంగా మేమంతా సిద్ధమంటూ కూడా బస్సు యాత్ర చూసాము. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజయం ఆకాంక్షిస్తూ కూడా ఎన్ఆర్ఐలు ఈరోజు జగన్ కోసం సిద్ధమంటూ కూడా ఈ బస్సు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి 4 ప్రాంతాలు, ప్రధాన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో 4 ప్రధాన ప్రాంతాల్లో ప్రచారం చేసేందుకు ఈ వాహనాన్ని సిద్ధం చేశారని తెలుస్తుంది. కేవలం దీన్ని ఆంధ్ర రాష్ట్రంలో ఉండేవాళ్ళు కాదు, ఇక్కడ ఉండేటువంటి ఇక్కడ పొలిటీషియన్స్ కాదు, ఎన్ఆర్ఐలు ఈ ప్రచారానికి పాల్గొంటాం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా తన 5 ఏళ్లలో సాధించింది ఏంటి అనేది ఒక గ్రాఫ్ గా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ బస్సులో వాళ్ళు ఉండేందుకు పూర్తి స్థాయిలో సిద్ధం చేసుకునేటువంటి అన్ని కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ బస్సులో దాదాపుగా ఒక 15 మంది పాటు ఈ బస్సులో ప్రయాణం చేసేందుకు, ఈ బస్సులో ప్రయాణం చేసి ప్రతి గ్రామాన్ని టచ్ చేయడమే కాకుండా ప్రతి ప్రాంతంలోనికి వెళ్ళటం, ఆ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి యొక్క అంటే ఈ 5 ఏళ్ల కాలంలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదల కోసం తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, ఇతర కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నిటిని కూడా ఈ బస్సులో నుంచి ప్రయాణం చేసే ఎన్ఆర్ఐలు అంటే విదేశాల నుంచి అనేక దేశాల నుంచి ఈ రోజు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం మరొకసారి ప్రజలకు ఎందుకు కావాలనే అంశాన్ని ప్రజల్లో తీసుకెళ్లేందుకు వీళ్ళు మేము సిద్ధం అంటూ కూడా ఈ విజయాన్ని కాంక్షిస్తూ కూడా ఈ బస్సు యాత్ర చేపట్టారు. ఇప్పటివరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాను మేమంతా సిద్ధం అంటూ కూడా ఒక బస్సు యాత్రను చేపట్టారు. రాష్ట్రం మొత్తం కూడా అంటే రాయలసీమ నుంచి పూర్తిసారి ఉత్తరాంధ్ర వరకు కూడా ప్రజలను ఉద్దేశిస్తూ ప్రసంగాలు చేస్తూ ప్రజలకు 5 ఏళ్ల కాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాను ఏం చేశాము, తానికి ఎందుకు ఓటేయాలని చెప్పడం జరిగింది. అంతేకాకుండా నీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటేయండి అని కూడా చెప్పడం జరిగింది. సో అదే క్రమంలో ఈరోజు ఎన్ఆర్ఐలు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి అభివృద్ధి పాలన ఏదైతే ఉందో ఆ పాలనకు సంబంధించినటువంటి అంశాలను ప్రజలకు తీసుకెళ్లడమే కాకుండా మీ ఇళ్లలో మంచి జరుగుంటే కనుక ఓటేయండి అంటూ కూడా ఈ బస్సు యాత్రను చేపట్టినట్టు తెలుస్తోంది. ఈ బస్సు యాత్ర ద్వారా రానున్న అంటే ఈ ఏదైతే ఎన్నికల ప్రచారం ముగిసేంత వరకు కూడా ఈ బస్సు యాత్రని కొనసాగించిన పరిస్థితి ఉంది. అయితే ఇది రాష్ట్రంలో ఉండేటువంటి కార్యకర్తలు లేదంటే కనుక రాష్ట్రంలో ఉండేటువంటి నాయకులు కాదు, కానీ దేశ విదేశాల నుంచి స్వచ్ఛందంగా వాళ్ళగానే ముందుకొచ్చి అన్ని ఏర్పాట్లు చేసుకుని ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ప్రభుత్వం తరపు నుంచి ఏ సంక్షేమ కార్యక్రమాలు చేశారో ఆ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినటువంటి అనేక కరపత్రాలతో పాటు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి జెండాలు, టోపీలతో పాటు ఇతర వాళ్ళ సొంత సామాగ్రితో పాటు అంటే ఎవరు అంటే ఇక్కడ ఉన్నటువంటి పార్టీల నుంచి ఎలాంటి ఇది లేకుండా స్వచ్ఛందంగా వాళ్ళ సొంత ఖర్చులతో కూడా ఈ రవాణా అంతా కూడా కొనసాగించే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ సిద్ధం అంటే జగన్ కోసం సిద్ధం అనేటువంటి ఏదైతే ఈ బస్సు యాత్ర ఉందో ఈ బస్సు యాత్రని ఇంతకుముందే ప్రారంభించడం జరిగింది. ఇది కేవలం రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఎన్ఆర్ఐలు ఈ రోజు ముందుకు వచ్చారని కూడా తెలుస్తోంది. కెమెరా పర్సన్ సాయితో